ఈ చుట్టాల మార్గం అని కాదు కానీ పైసలు ఇస్తే ఒక్కడు కూడా రూపాయి కడతలేడు. ఏండ్లు కడుతున్నాయి, మిత్తిలకు మిత్తిలు అవుతున్నాయి. కానీ ఈ గలమ దొక్కిన వాళ్ళేడా, ముఖం చూపించిన వాళ్ళేడా. అందుకే ఇయ్యద్దు, ఈ గోసపడద్దు. ఇక జలం ఉన్నంత పడంతరం ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా అప్పియద్దు. ఛీ. అరే పెళ్ళే సంవత్సరం అవుతుందిరా. అయితే నువ్వు కొడుకునో బిడ్డనో కనిస్తే వాళ్ళతో సరదాగా ఆడుతూ గడిపేస్తారా? సరే, సాయంత్రం పంపిస్తుంది. అరే జోకులేస్తున్నావా? సంక్రాంతి వెళ్ళగానే తీపి కబురు రావాలి. ఇప్పుడు ఏంది, మనవరాలు కావాలి అంతేగా? అంతే. సరే, అప్పటికి అమెజాన్ ఆర్డర్ పెట్టి పంపిస్తుంది. అమెజాన్ ఆర్డర్ పెట్టుడేందిరా? మరి ఏం చేయమంటావే, పెళ్ళైన కొత్తలా తాత చుట్టం నుంచి తోక చుట్టం దాకా ఒకటే ఊర్లు తిరుగుడా. సందు లేకపోయామన్నా చేద్దామన్నా గానీ, ఇప్పుడు సందు ఉన్నా గానీ సరసం లేకపోయా. ఒక సంవత్సరం దూరం ఉన్నానని దీనికి ఎవడో వేదాంతి చెప్పిండట. అప్పటి నుంచి ముట్టుకొని ఎత్తలేదు, పట్టుకొని ఎత్తలేదు. ఎందుకే మునిక్కాయ ఉల్లిగడ్డ అన్ని గిసంటి కూరలు అనుకుంటా, ముట్టుకోవద్దు పట్టుకోవద్దు అంటే ఎట్లనే సంక్రాంతికి అయిపోయినట్టే ఇచ్చేమనుకో, పెట్రోల్ పోసి కాలబెడతా. నేను ఏమనుకుంటాను, నా జోలికి నువ్వు రానే రాకరా. ఈ బీరువాలో ఉన్న కొత్త చీరలు ఎక్కడివి? నా పెళ్ళాం కోసం నేనే కొన్నా. నా కోసమే కదా. పెళ్ళైన కొత్తలో ఉన్నా, నా పెళ్ళాం కోసం కొన్నా. నీకోసం ఎవడు కొన్నాడే? ఓ ముద్దు లేదు, ముచ్చట్లేదు. ఇదంతా మన మంచి కోసమే కదా అండి. ఈ సంక్రాంతితో పోతుంది. సరేనే, చెప్పు, ఇదంతా దొరికింది. ఇవన్నీ ఎందుకండి? నేను అడిగానా? ఆ బండి అమ్మేసి కొత్త బండి తీసుకుంటా అయిపోగా. పిసరానా, సంతకం పెళ్ళం అంటే ఎట్లుండాలి? మారాని లెక్క. పిసరానా, సంతకం పెళ్ళం అంటే ఎట్లుండాలి? మారాని లెక్క. ఇదంతా చూసి ఊళ్ళో మీ అయ్య కూడా అనుకోవాలి, నా బిడ్డని నేను ఇట్లా చూసుకోవాలి అని. చాలే సంబరం, నా ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ ఇవ్వలే. అయ్యా, అయ్యో, మీ అయ్యకు నూరేళ్ళు నిండినట్టున్నాయి కదా, మాటల్లోనే ఫోన్ చేసిండు. సరే అత్త, నాకు చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. హలో బాబు. సరే, ఏంటిదంటే ఈ సంక్రాంతి పండుగకు నిన్ను నన్ను ఖచ్చితంగా రమ్మంటాడు. ఖచ్చితంగా రానని చెప్పు. ఎందుకు? మనం వెళ్తున్నాం. ఎందుకే? నీకు అగ్గోదర చీరే, నాకు పనికిరాని లుంగి, అది కూడా మీ అయ్య కట్టుకున్నది ఇస్తాడు. దానికి ఇంకా నేను 10 మందికి చెప్తాడు, నేను పెట్టినా అని. తిండికంటవా? మనకు లేకనా? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? మనకు లేక కాదు, వాళ్ళు పెట్టారని కాదు. బ్రతకడానికి 4 మంచి మాటలు ప్రేమతో చెప్పడం వాళ్ళ బాధ్యత. విన్న వాళ్ళు బాగుంటారు, తర్వాత నీ ఇష్టం. నువ్వు వెళ్ళన్నా చెప్పు, నేను రాను, నిన్ను ఓనియ్యా. నా ప్రేమ సరిపోతులే అనే లోపలికి. అవును, కట్నం కోసం నేనే పోదాం అనుకున్నా కదా. పండగ వంక పెట్టుకొని పోదాం. 6 తులాల బంగారం, పల్సర్ బండి, అట్నే నాకు వచ్చే ఎకరం భూమి కూడా అడిగి తీసుకొని వద్దాం. సారీ, ఇందాకేదో కోపంలో ఉన్నా. ఇద్దరం కలిసి మీ ఇంటికి పోదాం. ఛాయ చల్లగా అయింది, ఒకసారి వెయిట్ చేసుకొని తీసుకొస్తా. ఏం కాదు, తాగుతా. చల్లగా అయింది, వేడి చేసుకొని తీసుకొస్తా. ఏం కాదు, తాగుతా అంటే ఇందులో ఇష్టం కలిపినా మరి, లేకపోతే నన్ను గన్నుల దగ్గరికి నన్ను దోలా అంటావా? ఇంకోసారి అన్నావనుకో ఇదే సీన్ రిపీట్ అవుతుంది. అబ్బా, విషయం కలిపినా అని చెప్పి నువ్వు ఛాయ్ తాగుతున్నావా? ఆఫ్రికన్ చింపాంజీ ముఖం దారా. సరే, అప్పటికి తొందరగా రా, పోవాలి. పోవుడట పోవుడు. ఈసారి కట్నం వేయకపోలే, నువ్వు అన్నే ఉంటావు. రాజు, ఎటు పోతున్నావురా? ఆయన పెళ్లి లోకం. అయ్యో, తెలియదురా, చెప్పలేవురా ఏమైందో? బాలగాడు అన్న పని చేశారా, మన సర్పంచ్ భార్య లేపేపోయాడు. ఓదాడుతా అని చెప్పేసి వెళ్తున్నాం, వస్తావా? నేను రాను, మా మామూలు వెళ్ళిపోవాలి. పండుగ రమ్మన్నాడు. కట్నం కోసం కదరా, నాకు తెలుసులే. ఏరా, ఈసారి మీ చెల్లెతో అడిగిద్దాం అనుకుంటున్నా. అయితే గానీ బాలగాడు మన సోపతని సర్పంచ్ గిట్ట చెప్పేవు. సర్పంచ్ ఎంత పని అయినా సర్పంచ్ వస్తున్నావురా సర్పంచ్.
ఇంకా నయ్యం అని పంపించింది మనమే అని తెలితే కొట్టుకోవచ్చు. అరే బాలు, అక్కడ జాగ్రత్తగా ఉండు. ఏమైంది? జపని వెళ్ళలేదా అని ఎప్పుడు చదువుతూనే ఉంటావు. బాల్య గుడ్లేదనా, సుందరిక ముద్దానా, బయట ఏమంటారు ఎవరికైనా ఈ సంతగాని పిల్లలు ఎప్పుడు చదువుతూనే ఉంటుంది రా ఇంట్లో దీంట్లో అని అంటారు. ఏమైంది? స్టార్ట్ అవుతున్నావు? ఏమైందంటే ఎద్దు మొక్కపోడా ఆ పాడక మొక్క మొన్న నన్ను తిట్టలే, అది నాకు సారీ చెప్తేనే స్టార్ట్ అవుతా, లేకపోతే నా ప్రతాపం చూపిస్తా ఏమనుకుంటాను. ఓహో అదా, మొన్న నువ్వు దీన్ని తిట్టినావు కదా, అందుకు సారీ చెప్పమంటుంది. సారీ. ఆ గేట్ పెట్టరా, ఇక బయట ఆగుతా. ఏంది ఏమన్నా మారిందా? గదే సీరే గదే లుంగి పెట్టిండు మీ అయ్యా. సరే ఏదో ఒకటి పెట్టిండు కదా. గట్లాంటి ఎట్లనే కట్నం ఒప్పుకొని సంవత్సరం అయితే ఇంతవరకు సిల్లి కవియాలే. అంటే కట్నం కోసం పెళ్లి చేసుకున్నావా? అట్లా కాదే, కట్నం ఇస్తాను ఒప్పుకుంటే ఎందుకు, ఇట్లా సాధకంతానని చేసుడు ఎందుకు? అయితే ఇప్పుడు ఏంది మరి? ఇప్పుడు ఏంది అంటున్నావానే? చూస్తేనేమో పేరు కట్నం ఇచ్చినట్టు, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. మా అయ్యకి నేను ఒక్కదన్నే పెట్టాను, అదే కొడుకులుంటే అప్పుడు మొత్తం తీసి కట్నం ఇచ్చేటాడు. అందుకే కదనే నేను అడగద్దనే నిన్ను అడుగుమన్నా, నువ్వేమో అడగపోతుంది. ఇప్పుడు పోయి తాడో పేరు తెలుసుకుంటా, కట్నం ఇస్తేనేమో ఇచ్చిండు, లేకపోతే ఇంకోసారి ఇంటికి అడిగేటట్టు లేదు. ఏమండి? అరే ఎటు పోతున్నారా? ఆగవాగు. మామూలు ఇంటికి పోతున్నారా? బంగారం అన్నాడు బొంగ అన్నాడు, ఏది లేదు. వాళ్ళు ఇచ్చే దానికోసం ఎందుకు ఎదురు చూస్తున్నావురా? కష్టపడి నువ్వే సంపాదించుకోలేవురా. అది కాదురా, ఈ సమాజం దృష్టిలో నేను కట్నం తీసుకోకున్నా గానీ తీసుకున్న పేరు అయిందిరా. అందుకే నలుగురు తెట్టుంటదా అని కట్నం అడుగుదాం అనుకుంటున్నారా. అప్పు చేసి నీకు ఇచ్చి అదే అప్పు తీరాలని దేవుడు మొక్కుతాడు. అదే నువ్వు వద్దని చూడు, నిన్నే దేవుళ్ళ చూస్తాడు. నువ్వు చెప్పింది నిజమేరా, అయినా వాళ్ళు ఇచ్చేది ఏందిరా నాకు? నేనే సంపాదించుకుంటా. మా మామ రాజు లెక్క ఊళ్ళే బతుకుతాడు. నేను అలా అడిగి ఇబ్బంది పెట్టదలుచుకోలేరా. నా భార్య నేనే చదువుకుంటా కష్టపడి. ఇంటికి వెళ్ళి చెల్లి ఇందుకు నువ్వు పెట్టిపోతున్నావు. బస్ స్టాండ్ దగ్గర. ఏమైంది? అదేం లేదే. మీ ఆయన మంచిగా చూసుకుంటలేడా? ఓ మహారాజు లెక్క చూసుకుంటా. మరి ఇంకేమైంది? అంత మా బాబుదేనే, అద్దనంగా కట్నం ఇస్తా అన్నాడు, ఇప్పుడేమి ఇట్లా ఎత్తాను. అంతేగాని మా ఆయన మంచోడే. నేను ఎంత తిట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా కానీ నేను ఆడదే తప్పకుండా కూర్చోమని. నాకు అది కాలే, నాకు ఏ పైసలు వద్దు, ఏ బంగారం వద్దు. బంగారం లాంటి బిడ్డను కానీ నాకు భార్యకి ఇచ్చిన కూర్చోమా, అదే కాలే. ఏదైనా పని చేసుకొని కష్టపడి మనమే సంపాదించుకుందాం. సరే మరి ఇంకేంటి సంగతులు? ఏముంది, సంక్రాంతి పండుగ అయిపోయింది కదా, పూజారి ఒకే సంక్రాంతి వెళ్ళాలి, దసరా పండుగ వచ్చినట్టు, రాత్రికి జాగారం వచ్చినట్టు ఇంత మంచి ముచ్చట చెప్పి ఇన్నొద్దులకు మామూలు పొలం పొలకలు వచ్చినాయి. హలో దోస్తులు, అందరి క్షణార్థి మా SMS ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.